పొట్టు ధరింపచేసి అమ్మా ఇట్లుండాలమ్మా అని చెప్పగలిగేటువంటి తల్లున్న రోజున నా స్త్రీమూర్తి గొప్పదవుతుందని ఆ విధంగా భావించాలి సమాజంలో మనమంతా. ఏమంటే మీరు కోపానికి వస్తుందా? రావట్లేదు. మీరు అర్థం చేసుకోండి అమ్మా, ఇది చిన్న విషయమే కావచ్చు. నెమ్మదిగా ఎదుగుతున్నప్పుడు మీరు మాత్రమే విషయం కాదు, బయట చుట్టూత సమాజాన్ని చూస్తారు వాళ్ళంతా, సోషల్ మీడియాలు చూస్తారు వాళ్ళంతా, డ్యాన్స్ చూస్తారు, ఏవి చూడకూడదు అవి చూస్తారు, మీరు చూడొద్దనో చూస్తారు, మీరు ఎంత భద్రంగా కాపాడి గదిలో బంధించినా చూస్తారు. ఏమండి ఇల్లు చూస్తున్నప్పుడు వీటి మధ్యలో ఎలా ఉండాలో నేర్పించారనుకోండి, అంటే ఇల్లు చూస్తున్నా ఇవన్నీ చూస్తున్నా ఈ పాప ఎలా ఉండాలి, ఈ బాబు ఎలా ఉండాలి మీరు ఆలోచించారనుకోండి, ఇలాంటి వ్యామోహాలకి లొంగిపోడు పిల్లవాడు. ఇప్పుడు కూడా బాబు ఎప్పుడు లొంగిపోడు. అందుకే ఈ సమాజంలో చెడు ఉంది మంచి ఉంది నేర్పాలి పిల్లవాళ్ళకి. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు సమాజంలో పిల్లవాళ్ళకి నేర్పాలి. కానీ ఎలా ఉండాలి? మంచి వాళ్ళు. బీ గుడ్ డూ గుడ్. మంచి ఉండాలి, మంచి చెయ్యాలి. చెప్పండి, మంచిగా ఉండాలి, మంచి చెయ్యాలి. నేను మంచిగా ఉండాలి, అందరూ మంచిగా చేయాలి. ఇటువంటి భారతదేశం ఒకటి భారతీయ కుటుంబ వ్యవస్థని మనం కాపాడాలి. కాపాడతారా చెప్పండి. కాపాడతారా? కాపాడాలా వద్దా? మీరు ఆవాలంతా చూస్తున్నారు. కాపాడాలి, అందరం కాపాడదాం. ఈరోజు కార్యక్రమమే మన కుటుంబం యొక్క పరివర్తన కోసం జరుగుతున్న ఒక పెద్ద మార్పమ్మ. కుటుంబాలు లేకపోతే భారతదేశం లేదు. భారతదేశం కుటుంబాలు ఉన్నాయి కాబట్టి పొదుపు ఉంది కాబట్టి డబ్బు ఉంది. ఈ పొదుపు చేసిన డబ్బు ఎంతో తెలుసా? భారతదేశంలో 5 లక్షల కోట్ల రూపాయలు మా అమ్మలు, మా నాన్నలు, మా అక్కలు, మా చెల్లెలు, ఆటో నడిపేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంట్లో ఉండేటువంటి తండ్రులు తీసుకొస్తే, భర్తలు తీసుకొస్తే దాచుకున్న వాళ్ళు, ఇలాంటి పొదుపు మొత్తం 5 లక్షల కోట్లు ఎక్కడున్నాయి? పోస్ట్ ఆఫీసులో, బ్యాంకుల్లో ఉన్నాయి. ఏమండి అమెరికాకు అప్పిస్తున్న కుటుంబాలు నా భారతదేశం. అమెరికాలో పొదుపు లేదు, అమెరికాలో సేవింగ్స్ లేదు, కొడుకు లేడు, బిడ్డ లేడు, మనవ లేడు, భార్య లేదు, ఏమి లేదు, అంతే ధ్రువుడేనా. ఎవరి వాడికి ఎందుకంటే పొదుపు? నా దేశంలో చెల్లె కోసం, కొడుకు కోసం, తండ్రి కోసం, ముసలివాడి కోసం, నా ఇంటి కోసం నేను చేస్తున్న పొదుపు ప్రపంచంలో అమెరికా కూడా అన్నం పెడుతుంది, అమెరికా కూడా అప్పిస్తుంది. అంతా ఏమంటే ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో నడిపిస్తున్నటువంటి కుటుంబాలు కలిగిన దేశం నా భారతదేశం. ఎవరైనా కూడా ఇంటికి వచ్చినటువంటి అతిథులకు ఎవరు కూడా మీరు ఏమిటోళ్ళు అనకూడదమ్మా, ఏమిటోళ్ళు అన. మన దేశంలో ఈ కులం చాలా పెద్దది, ఈ కులం చాలా చిన్నది అనకూడదు. నేను వస్తే ఇంత చక్కగా మాట్లాడాను కదా, మాట్లాడిన తర్వాత నేను మీ ఇంటికి వస్తే నాకు కప్పులో ఛాయ్ పోసి ఇవ్వండి, మా డ్రైవర్ కూడా ఉన్నాడండి, ఆయనకి ఛాయ్ పోయండి అంటే ఆయనకి గ్లాసులో, ఏం గ్లాస్ అది? కాగితం గ్లాసులో పోయడం, ఇది మంచిది కాదు. మీకు అర్థమవుతుందా? విషయం అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తున్నా అర్థమవుతుందా? ఆయన డ్రైవర్ కాదమ్మా, ఆయన యొక్క ప్రవృత్తి కారణంగానో లేకపోతే కుటుంబ పరిస్థితుల కారణంగానో అతను డ్రైవరే ఉన్నాడు. అతను సర్పంచ్ అయితే, అతను ఎంపీటీసీ అయితే, అతను నాలుగు డ్రెస్ వేసుకుంటే అని ఒక గాజు గ్లాసు, తర్వాత దానికి స్టీల్ గ్లాస్ ఇస్తామని. అంటే పని కారణంగా ఈ దేశంలో అమ్మలు పిల్లల యొక్క మలాన్ని కడగలేదా, శుద్ధి చేయలేదా? శుద్ధి చేసినంత మాత్రాన అమ్మలంతా పాకి వాళ్ళు అయిపోయారా? కాబట్టి అమ్మలంతా పాకి వాళ్ళు కానప్పుడు ఈ పాకి పని చేసేటువంటి పారిశుద్ధ కార్మికులు వీళ్ళంతా పాకి వాళ్ళు ఎందుకు అవుతారు? వీళ్ళందరూ కూడా మన తల్లులు కాదా, వీళ్ళందరూ మన చెల్లెలు కాదా, వీళ్ళందరూ మన అక్కలు కాదా, వీళ్ళు మనకి అన్నలు కాదా? ఆ విధంగా సమాజంలో అందరినీ కూడా గౌరవించేటువంటి దృష్టి కలిగినటువంటి దేశం. అందుకోసమే తక్కువ ఎక్కువ భావాలు ఎప్పుడో మా తాతలు ముత్తాతల కాలంలో ఎవరో మా తాతను ముత్తాతను ఎవరో చేసి ఉండొచ్చు, పొరపాటు చేసి ఉండొచ్చు. నేను తిట్టుబట్టలేను మా తాత తండ్రుల్ని, కానీ పద్ధతి మార్చుకోవాలి. ఏమండి వృత్తులు బట్టి కులాలు వచ్చినాయి, కులాలు శాస్త్రం కోసం, కళ కోసం వచ్చాయి. ఈ రోజున మనం సమాజంలో అందరితో గౌరవంగా ఉండాలి. శ్రీరామచంద్రునికి ఎంగిలి పనులు తినిపించింది ఎవరు? శబరి తినిపించింది. ఆ ఎంగిలి పనులు తినిపిస్తుంటే శబరి నీ క్యాస్ట్ అడిగాడు. ఏమంటే రాముడి వారసనం శబరిని కులమడగని రాముడికి అటువంటి వారసనం మనం ఎందుకు కులమడగాలి? అర్థమవుతుందమ్మా? భద్రాచలంలో సారపాకలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి 2 భార్యాభర్తలు మీకు తెలిసిన ఏం చేశారో వాళ్ళ ఇంటికి పేపర్ వేసేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి మంగళ సంబంధించినటువంటి ఆ వృత్తికి వెళ్ళి వాళ్ళు అవి మంగళ పని చేసుకునే వాళ్ళు, ఇంటికి వచ్చి బోళ్ళు కడిగేవాళ్ళు. ఇలాంటి ఒక 6 ఆ ఇంటితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి ప్రతి ఉగాది రోజున వాళ్ళకి ఏం చేస్తారు? ఇంట్లో కూర్చోబెట్టి భార్యాభర్తలు ఇద్దరికి భోజనం పెట్టి విస్తరాకులు కూడా వాళ్ళే తీసి మెతుకులు కూడా వారే ఎత్తి ఏమంటే సమరసతను చాటి చెప్పినటువంటి దంపతులు కలిగిన దేశం భారతదేశం. అందుకే హిందూ సమాజంలో అందరినీ మనం తక్కువ చూడకూడదు, ఎక్కువ చూడకూడదు, అందరినీ సరసమానంగా చూడగలగాలి. అందరికీ బుద్ధి ఉంది, అందరికీ మేధస్సు ఉంది, అందరికీ హృదయాలు ఉన్నాయి.
వాళ్ళని మనం కొంచెం ఇందాక చెప్పాను కదా, తాడు మీద విన్యాసాలు చేసిన అమ్మాయి ఎంత గొప్ప ప్రతిభావంతురాలైంది. కాబట్టి అందరిలో ఎక్కడ నిబిడి నికృతున్న శక్తి ఉంది, ఆ శక్తిని మనం నిర్మాణం చేయాలి. అందుకే రెండవది తక్కువ ఎక్కువ భావాలు చూడకూడదు. అలాగే మన పిల్లలు ఉన్నారే, మన పిల్లలకి ఖర్చు పెట్టేటువంటి స్థితి పెంచకూడదమ్మా. మన పిల్లలకి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో ఎంతమంది దగ్గర కిడ్నీ బ్యాంకులు ఉన్న చేతులెత్తండి. కిడ్నీ బ్యాంకులు ఉన్నవాళ్ళు 1 2 నిలబడి మీరు నిలబడి. కిడ్నీ బ్యాంక్స్ డబ్బులు పొదుపు చేసుకుంటాం కదా, డబ్బులు. గల్లగురి ఎంతమందిలో ఉందా? ఒకటి చెప్పలు కొట్టండి ఇవ్వండి. కూర్చోండి. ఒకటి గల్లగురిలో ఏం చేయాలి? పైసలు దాచిపెట్టి ఏం చేయాలి? ఈ ఆంత కొనుక్కుడు కాకుండా కాబట్టి ఆ దాచిపెట్టిన డబ్బులు ఏం చేయాలి? ఆ దాచిపెట్టిన డబ్బులు ఉన్నాయి, ఆ దాచిపెట్టిన ఒక పుస్తకం కొనుక్కోవాలి, నచ్చినటువంటి బొమ్మ కొనుక్కోవాలి, నచ్చినటువంటి పుస్తకం కొనుక్కోవాలి. ఇంకా చాలా మందికి మన ఇంటికి ఆవు వచ్చింది, ఇంకేదో వచ్చింది, దానికోసం పిల్లం కొనాలి మనం. మా అమ్మకి ఇంకేదైనా అమ్మ నేను ఇంకేదైనా కొని పెడతానే, ఏం కొని పెడతాను, నాకెందుకు బిడ్డ, అమ్మ కొని పెడతాను, నీకు ఏదైనా కొని పెడతాను, అమ్మ కొనిపించాలి. నా కోసం కాదు, డబ్బులు నా కోసమా? దాచిపెట్టేది నేను, కానీ అది ఖర్చు పెట్టేది ఎవరి కోసం? నా కోసం కాదు, ఇంకెవరి కోసం? అమ్మ కోసం, నాన్న కోసం, గోవు కోసం, సమాజం కోసం. ఇంకా మళ్ళా మీరు మంచి డ్రెస్సులు వేసుకున్నారు, డ్రెస్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, అమ్మలు నాన్నలు లేని వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళకి అన్నం ఎట్లా చెప్పండి? ఇట్లా చిన్న పిల్లలకి పొదుపు నేర్పించి ఆ పొదుపు కారణంగా కుటుంబాలు ఎలా నడపాలో ఉందే అది చెప్పాలి భారతదేశంలో. ఏమండి, అవునా కాదు? ఏమన్నా వేరే చెప్తున్నాను, ఏమన్నా నేను వేరే చెప్పట్లేదు. అందుకే పిల్లల్ని కుటుంబంలో చాలా జాగ్రత్తగా పెంచుతూ కుటుంబాన్ని రక్షించుకోవాలి. అందుకే మూడవది పొదుపు సుమ, అంటే స్వదేశీ భావనతో అట్లా ఖర్చు పెట్టడం కాదు, కనబడేలా కొనుక్కోవడం కాదు, ఇది కాదు. నాలుగవది సమాజంలో మనము రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ఉన్నాయా?